హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో ఉన్నాము. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఫైన్. కొత్తగా సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు ఎలా ఉంది సార్? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు, రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరిని కలుస్తున్నాను. ప్రతి ఒక్కరి నుంచి కూడా స్పందన వస్తుంది. చక్కగానే 100% ఇక్కడ మంచి మెజారిటీతో గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో అందరికంటే కూడా ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు నేను బహుశా సుమారుగా ఒక 20 రోజులు పైబడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రజల నుంచి చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మళ్ళీ ఆయన ఉంటేనే మనకి పథకాలు వస్తాయని చెప్పని ప్రజల నుంచి రావడం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ యొక్క విజయవాడ నగరం మీద కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో చాలా కాన్ఫిడెన్స్గా చెప్తాను, తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి విశ్వాసం ఉంది నాకు. 2009 నుంచి మీకు విజయవాడ వెస్ట్ అలవాటు. విజయవాడ వెస్ట్లో మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. బాగా తిరుగున్నారు. మొత్తం మీకు అక్కడ లీడర్స్ కానీ కేడర్ మీద కానీ మీకు మంచి పట్టు ఉంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కేడర్ కానీ ఇక్కడ కార్యకర్తల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? నేను 2009లో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 15 సంవత్సరాలు అక్కడనే ఉన్నాను. అందులో పుట్టి పెరిగిందో అక్కడే కాబట్టి నాకు ప్రతి సందులో కానీ ప్రతి వ్యక్తి పరిచయం ఉన్నారు దాంట్లో. బయటికి అట్లనే మళ్ళీ నేను వైఎస్ఆర్సీపీలో విజయవాడ నగరాధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా మంత్రిగా పనిచేశాను రాష్ట్రానికి. మళ్ళీ ఇప్పుడు నేను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అందుకని నాకు ఎన్టీఆర్ జిల్లా మీద హోల్డ్ ఉంది, ముఖ్యంగా విజయవాడ నగరం మీద పూర్తిగా కూడా హోల్డ్ ఉంది. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన వెంటనే నాకు నగర అధ్యక్షుడిగాను మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశారు. అప్పటి నుంచి 3 నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ ఏ చిన్న పని ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు కానీ అందరూ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. దాని మీద పరిచయం ఉంది కాబట్టి ఇదేం పెద్ద అదేను ఆల్మోస్ట్ విజయవాడ సిటీ 3 నియోజకవర్గాలు కలిసే ఉంటాయి. దీంట్లో పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఈ గీత నుంచి ఇది, ఈ గీత నుంచి మంది అని చెప్పి అనుకోవడం తప్ప ఏం మధ్యలో గ్యాప్ ఉండే పరిస్థితి లేదు. ఈ రోడ్డు ఏమో వెస్ట్ అయితే నెక్స్ట్ ఇటు పక్క రోడ్డు వచ్చి సెంట్రల్ కింద వస్తుంది. అందుకని నియోజకవర్గాలు ఇది నాకు కొత్తగా అనిపించిన పరిస్థితి లేదు. అందరూ తెలిసిన వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నాను. అదేవిధంగా నేను మల్లాది విష్ణు గారు ఇద్దరం కూడా కలిసిమెలిసి 2009 ఉంచున్నాం. కాబట్టి ఇది నాకు కొత్త అని నాకైతే కొత్త అనే ఆలోచన అయితే లేదు అసలు నాకు వాస్తవంగా అయితే. మిమ్మల్ని వెస్ట్ నుంచి సెంట్రల్కి మారుస్తాం మీకు ఇష్టం లేక మధ్యలో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళొచ్చారు అని చెప్పి ఒక టాక్ బలంగా వినిపించింది మీ మీద. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తిని. నేను అక్కడ నాకు ఆయన మంత్రి పదవి అవకాశం ఇచ్చాడు. అన్ని రకాలు కూడా నన్ను బాగా చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా అపోహలు కాదు, కావాలని దుష్ప్రచారం. నేను ఏ రోజు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయవాడ నగరం దాటి ఎక్కడికి కూడా వెళ్ళిన పరిస్థితి లేదు నేను. కాకపోతే ఒక 4-5 రోజులు నాకు మల్లాది విష్ణు గారికి ఉన్న సాన్నిహిత్యంతో ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది, ఏ విధంగా మల్లాది విష్ణు గారిని కన్విన్స్ చేసుకోవాలని చెప్పాను. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఉన్నట్టుండగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనౌన్స్ చేశారు కదా అని చెప్పని గబాలను వెంటనే యాక్షన్ తీసుకుంటే అనేది కరెక్ట్గా ఉద్దేశంతో మల్లాది విష్ణు గారితో కలిసి పనిచేయాలనే ఆలోచనతోనే కొంత టైం తీసుకున్నా తప్ప వేరే రాజకీయ పార్టీకి వెళ్ళాలనే ఆలోచన నా జీవితం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటాను. ఇంక ఇదే లాస్ట్ టైం మీరు పార్టీ మారారు సార్. దాదాపు 2 పార్టీలు మారారు. ఫస్ట్ టీఆర్పీ నుంచి కాంగ్రెస్ విలీనంతో పాటు వెళ్ళారు, తర్వాత బీజేపీకి వెళ్ళారు, ఇప్పుడు వైసీపీ. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేది అది నా చేతిలో ఉన్న పరిస్థితి కాదు. పార్టీ మొత్తం విలీనం అయిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలో మనకు మనుగడ ఉంటుందా? అసలు రాష్ట్రంలో ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ మీద కోరుకుంటుందా? అటువంటి పార్టీని కాదనుకొని ఆ రోజులో భారతీయ జనతా పార్టీ అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి అభివృద్ధి చేస్తుందని చెప్పి ఒక ఆకాంక్షతో వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఆకాంక్ష చంద్రబాబు వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ చంద్రబాబు కానీ బీజేపీకి కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ ధర్మలో ఈ రాష్ట్రానికి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నేను రావడం జరిగింది తప్ప నేనేం పెద్ద పార్టీలు మారిన దానికి అందరిలాగా మారిన వ్యక్తిని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అన్నట్టు కేంద్రం నుంచి ఏం తేలేకపోయారు కదా, మెడల్లో నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తేలేకపోయారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా. దానికి వెంటనే ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మన ఎంపీలతో వాళ్ళకి అవసరం ఉంటే మనం గట్టిగా ఫైట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో ఆయన దగ్గర ఉన్న ఎంపీలందరినీ రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించాడు. బట్ అప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చిందా? ఎంపీలు మాజీ ఎంపీలు అయిపోయారు. అదేవిధంగా చంద్రబాబు కనుక ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోకుండా ప్రత్యేక హోదాను లైవ్లో ఉంచుంటే కనుక మనందరం కూడా గట్టిగా పోరాడే అవకాశం ఉండేది. అతను ఆల్రెడీ క్యాబినెట్ మన అసెంబ్లీలో తీర్మానం చేశాడు ప్రత్యేక ప్యాకేజ్ కోసం అని చెప్పని. అదేవిధంగా మన అవసరం కనుక కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉండుంటే కనుక మన ఎంపీలు సహకారం కావాలంటే తప్పకుండా మనం నెరవేర్చుకునేవాళ్ళం. దాంట్లో
మీకు ప్రత్యేక హోదా కాకపోయినా మిగతా అన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికున్న లైజన్తో ప్రధానమంత్రి గారు ఒక కేంద్ర ప్రధానమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇద్దరు సాన్నిధ్యంతో ఉండబట్టే కొంతమేరకు నిధులు తెచ్చుకోగలిగాం మనం. తెచ్చుకోగలిగాం కాబట్టి కోవిడ్ కష్టకాలం నుంచి కూడా మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ పథకం ఆపకుండా ముందుకెళ్ళిందంటే ఈ యొక్క సమన్వయం ఉండబట్టే జరిగింది తప్ప, అంతే తప్ప ప్రత్యేక హోదా మెడలో ఉంచడానికి మన అవసరం ఉందా వాళ్ళకి కేంద్రానికి? ఇప్పుడు మన ఎంపీలు 23 మంది రాజీనామా చేసినా కానీ వాళ్ళ ప్రభుత్వం పడిపోదు కదా వాళ్ళదేమి. అయినా కానీ ఆయన కలిసిన ప్రతిసారి కూడా మొదటి ఎజెండాలో ప్రత్యేక హోదాను పెడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పెట్టే నైతిక హక్కు లేదు, అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే స్వాగతించారు. అప్పట్లో ఆయన కూడా ఆ ఎంపీలు రిజైన్ చేసినా లేకపోతే మన అవసరం వాళ్ళకి లేదు కదా, మనం ఎలాగో ప్రత్యేక హోదా తెచ్చే పరిస్థితి లేదు, అందుకని ప్యాకేజ్ ఒప్పుకొని ఉండొచ్చు. అలా చెప్పలేదు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది చెప్పారు. ఇతనేం చెప్పాడు, మనకి ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీలోనే ఎక్కువ లాభం మిగులుతుంది, ప్రత్యేక హోదా వచ్చిన వాళ్ళు రాష్ట్రానికి ఏ ఊరుగుద్దని చెప్పాడు. మీరు ఒకసారి కావాలంటే మీరు ఆయన రికార్డ్స్ మీరు వెరిఫై చేసుకోండి. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది, ప్రత్యేక ప్యాకేజీ అయితే మనకు డబ్బు వస్తుంది కాబట్టి అని చెప్పని అతను ఒప్పుకున్నాడు. దాన్ని ఒప్పుకొని మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పిన ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని ర్యాలీతో తీసుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ మీరు బాగా ఇప్పించారని చెప్పని ఆయన ఆ రోజు చెప్పలా, మనం రిజైన్ చేసిన రాదు అని చెప్పిన పరిస్థితి చెప్పలే. ఆయన స్వాగతించాడు కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబుకి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్తున్నాం. ఇప్పుడు మిగతా వాటి కోసం ఎప్పుడు అడిగాడు అతను? ప్రత్యేక రైల్వే జోన్ కానీ 4.5 ఏళ్ళ వరకు ఇద్దరు కలిసి ఉన్నారు కదా. ఆ లాస్ట్ 6 నెలల్లోనేగా మోడీ గారిని తిట్టింది. అప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంద్రుడు చంద్రుడు అన్న వ్యక్తే కదా అతను. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మా ముఖ్యమంత్రి గారికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలు తప్ప మాకు ఎక్కడ కూడా వాళ్ళతో ఎటువంటి లాలుచులు ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడతారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు లాగా తాకట్టు పెట్టే విషయాలైతే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.